ఏ పనికైనా అనుభవం కావాలి. నాకు వార్తలు చదవొస్తది, పాటలు పాడొస్తది. నన్ను తీసుకుపోయి విమానం నడపమంటే నడిపోస్తదా? నేను కాలేజీలో చదువుకుంటున్నా, సార్లు చెప్పే పాఠాలు వింటా. కానీ సార్ సీట్లో కూర్చొని పాఠం చెప్పమంటే నాతో అవుతుందా? కాదు కదా. బస్సు తోలేట ఆయన తీసుకుపోయి పడవ నడపమన్నా, పడవ నడిపేట ఆయన తీసుకుపోయి బస్సు తోలమన్నా అయ్యే పని కాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా? 7 నెలలకే దునియా మెచ్చే పాలన చేస్తున్నామని కాంగ్రెస్ సర్కారులు చెప్పుకుంటున్నారు. కానీ ఊపర్ శర్వాణి అందరు పరేషాని అన్నట్టే ఉందట కదా. మొన్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గమైంది. మరి ఇంత తోపు సర్కారులు ఎంత జోరుదారుగా చేయాలి? కానీ మంత్రి సార్ వస్తే గుళ్ళకు పోయే తొవ్వ లేకుండా అయ్యింది. దీంతో మంత్రి పొన్నం సారు గుడి బయటనే కూర్చొని మస్తు బాధపడ్డాడు. పబ్లిక్ ను కంట్రోల్ చేసుడు శాతగాక టీవీల మీద మల్లవడి ఎట్లా పడితే అట్లా మాట్లాడిండ్రు పోలీసోళ్ళు. జోగిని శ్యామల తల్లిని మొక్కుకుంటానికి వస్తే ఊరంతా తిప్పించిందని మస్తు కోపం చేసింది. సర్కారులకు శాపనార్థాలు పెట్టింది. వీళ్ళ కథ ఇట్లుంటే ఆఫీసర్ల పనులు ఇంకా అధ్వానం ఉన్నాయట. ఎల్లమ్మ తల్లి రథం తిప్పేటప్పుడు డప్పు సప్పులు పెట్టలేదట, లైట్లు కూడా సరిగా లేవట. ఇంతమంది ఆఫీసర్లుండి తల్లిని బాధ పెడతారా అని జోగినిలు పొట్టు పొట్టు తిట్టిండ్రు. గుడి ఏం చేస్తుండు? అమ్మవారికి ఒక బ్యాండ్ లేదు, ఒక డప్పు లేదు, ఒక బాజా లేదు. అరే షోపు టప్కి ఏకర్రా దేవుడికి. మనసుతో ఏంటి, మేము మనసుతో వస్తాము. ఒక్క గుడిలో పండుగ చేసడానికే సర్కారులు కింద మీద అయితే ఎట్లని అందరూ తిడుతున్నారు. పోలీసులకు మందిని కంట్రోల్ చేస్తలేదు, ఆఫీసర్లకు పనులు చేస్తలేదు. అలా సోకులు తప్ప పని మీద మనసు పెడతలేరని సర్కారులను అక్కడికి వచ్చిన వాళ్ళు గట్టిగానే ఆల్చుకొని పోయిండ్రు.